బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అందరు బాగుండాలి. అందులో పొట్టు గీకి ఇలా కట్ చేసి పెట్టేసిన మిక్సీలో రుబ్బుకోవచ్చు అన్నట్టుగా. అల్లంతో మంచిగా ఉంది, నార లేకుండా మంచిగా కండతోటి ఉంది అన్నట్టు. ఇప్పుడైతే స్టవ్ అయితే క్లీన్ చేసేస్తాం. అల్లం పేస్ట్, కరివేపాకు డబ్బా, ఇవైతే ఎల్లిపాయలు నైట్ గిల్లి పెట్టినాను కదా. ఇవి తర్వాత పని అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేస్తా. ఇలా పెట్టేసుకుంటాం. టమాటా కొన్ని చింతకాయలు కనుక వేస్తా, బాగుంటాయి టేస్ట్. కచ్చే టమాటాలల్లో కొన్ని చింతకాయలు, నేను వచ్చినండి మా అమ్మ మా నాన్న వచ్చినప్పుడు తీసుకోవచ్చు. అంతలోపు టమాటాలు కట్ చేసుకుంటే మిరపకాయలు ఫ్రైలు టమాటాలు కట్ చేసుకున్నాక తొందరగా అయిపోతుంది. చింతకాయలు కూడా ఉడకబెట్టుకోవాలి. మనం చూస్తే చింతకాయలు సూపర్ ఉన్నాయి, లోపల చూస్తే పురుగు పుచ్చిపోయి. అందుకే చింతకాయ చట్నీ వేసిన, చారు చేసిన ఇట్లా చూసేసుకోవాలి. లేదంటే కడుక్కుని వెంబడే బయటన కొంచెం అల్లం ముక్క నోట్లు వేసుకొని పప్ప కొట్టుకుంటా నవ్వులేసేయాలి. ఎందుకంటే కొంచెం పైచమున్న వాతం ఇట్లా అంటారు కదా, ఇట్లా తగ్గిపోతుంది. చాలా మంచిది అల్లం. అల్లం రసం చేసుకుని అయినా కానీ మంచిగా ఉంటుంది. తొందర వేయాలంటే పని మిస్టేక్ అవుతుంది. ఇప్పుడైతే కర్రీ అన్నం పొయ్యి మీద పెట్టినా కాబట్టి ఇప్పుడు అల్లం అయితే రుబ్బేస్తున్నా మిక్సీలో వేసి. అల్లం ఏంటంటే సన్నగా కట్ చేసి పెట్టినాం అనుకో మిక్సీలో తిరుగుతుంది. లేదంటే మళ్ళీ తీసి మళ్ళీ కట్ చేసుకొని వేయాల్సి వస్తుంది. నేను 2-3 సార్లు అట్లే టైం వేస్ట్ చేసుకున్నాను. అందుకని ఫస్ట్ చిన్నగా కడిగేసిన ముందే మొత్తం కట్ చేసి పెట్టిస్తాం. ఆర్డర్ వేస్తే ఎందుకంటే కొంచెం నలుగు కాదన్నట్టు అల్లం అనేది ఎట్లా ఉందో కలర్ అట్లనే ఉంటుంది అన్నట్టు. కొంచెం సాల్ట్ వేసి పెట్టినా అంటే ఇప్పుడు అల్లం పేస్ట్ వేసి మొత్తం మిక్సీ చేస్తాను. మనం బయట కొనుక్కొచ్చిన దానికంటే మనం కొంచెం కష్టమైనా పర్వాలేదు, ఇట్లానే తయారు చేసుకుంటే ఎందుకు మంచిది. మొత్తం లాస్ట్లో ఉప్పు వేసి 2 మిక్సీ వేసేసినాయి. అయితే రెడీ అవుతుందండి. మా కిచెన్ అయితే గందరగోళంగా ఉంది. ఎందుకంటే ఇక స్కూల్ టైం అవుతుంది అన్నట్టుగా హడావడిగా చేస్తున్నా కాబట్టి కొంచెం గలీజ్గానే ఉంటుంది. ఏమనుకోకండి. కొంచెం మొత్తం బాసనలు అయితే షింకు నిండిపోయినాయి. ఎల్దీరు వస్తుంది కాబట్టి అంత కనబడతలేదు. నైట్ ఉప్మా అన్నం వండి చిత్రాన్నం ఇట్లా వేసినా కొంచెం బాసనలు ఎక్కువ పడ్డాయి. ఇప్పుడైతే టమాటా చట్నీ అయితే రెడీ అవుతుంది. అన్నీ వేసి పెట్టిన ఎల్లిపాయలు, అల్లం పేస్ట్, జీలకర్ర, పసుపు, కరివేపాకు, టమాటాలు, పచ్చిమిర్చి, చింతకాయలు వేసి బాగుంటుంది. ఇట్లా కచ్చ టమాటాలతోటి ఇట్లా 2-3 చింతకాయలు వేసి చేస్తే బాగుంటుంది. చట్నీ అయితే సూపర్ ఉంటుంది. టేస్ట్ కొంచెం చేస్తేనే అది టేస్ట్ అనేది బాగుంటుంది. అది చాలా వేస్తే ఎందుకు అంత టేస్ట్ అనిపించదు. నేను కచ్చ టమాటాలతోటి బాగా ఇష్టపడతా. పండ్ల కంటే కచ్చ టమాటాలతోటి ఇట్లా చింతకాయలు, కరివేపాకు, ఎల్లిపాయలు, అల్లం పేస్టు, పసుపు ఇట్లా వేసి ఇట్లా వేసేస్తాం. బాగుంటుంది టేస్ట్ అయితే. మా పిల్లలకి బాగా ఇష్టపడతారు. మా ఆయనకి చాలా ఇష్టం. చట్నీలు కానీ పచ్చళ్ళు కానీ మా ఆయనకు చాలా ఇష్టం. అందుకని ఎక్కువ శాతం నేను అయితే చట్నీలు కానీ పచ్చళ్ళు కానీ వేస్తాను. ఈ డబ్బాలో పెట్టేసిన అంటే ఇక తొందరగా అయిపోతుంది అన్నట్టుగా డబ్బాలో పెట్టేసిన. ఫ్రిడ్జ్లో ఏం పెట్టాను నేను ఎక్కువ శాతం. ఎప్పుడో ఒకసారి పెట్టేస్తా. కానీ నిమ్మకాయ పచ్చడి అల్లం పేస్ట్ వేసి చేస్తాను. అల్లం పేస్ట్ వచ్చినప్పుడల్లా ఏదో ఒక పచ్చడి అయితే కంపల్సరీ పెట్టేస్తాను. కొన్ని ఫస్టే గిల్లేసి అల్లం పేస్ట్ వేసేసి నిమ్మకాయ పచ్చడి అన్నీ పెట్టిన. ఇట్లా నిమ్మకాయ పచ్చడిలో అల్లం పేస్ట్ చేస్తే బాగుంటుంది టేస్ట్. హెల్త్ కూడా మంచిది అన్నట్టు. ఇది చలికాలం కాబట్టి ఇట్లా చేసినాం అనుకో జలుబు ఉడకం కాదు. అల్లం పేస్ట్ చేస్తే అల్లము ఎల్లిపాయలు ఇట్లా ఉంటాయి కాబట్టి ఇట్లా చేస్తే చాలా మంచిది హెల్త్ ఉడకంగా. ఇప్పుడు ఈ కర్రీ అన్నం ఉడకంగా అయిపోయింది ఆల్మోస్ట్గా. ఎండ ఉడకంగా ఫుల్ ఎండ కొడుతుంది అసలుగా. కిటికీలంగా అయితే మస్తు ఎండ వస్తుంది. ఎగ్స్ మళ్ళీ ఇంట్లోకి తెచ్చినప్పుడు ఇన్ని ట్రేలు తెచ్చేస్తాం. 5 ట్రేలు ఉంటాయి. అన్నీ ఇక అయిపోయినాయి. తర్వాత తెచ్చుకోవాలి సామాను. పండుగ సామాను ఇట్లా తెచ్చినప్పుడు మా ఆయన పొద్దుగాల ఓంకారం చూస్తాడు. ఇక్కడ కూర్చున్నాడు. మా లక్కీ అడగంగా ఆడ కూర్చున్నాడు. ఎవరు లేకుంటే అస్సలు ఉండలేడు ఆడైతే. మా ఆయన చూడండి ఎట్లా వండుకుండు. మా లక్యానికి ఎప్పుడు ఇట్లా ఉండాలి మనుషులు.
మా ఆయన డ్యూటీకి వెళ్ళేదాకా ఇట్లా వండుకుంటాడు. పెట్టిపోతాడు, లేదంటే మొత్తుకుంటాడు. నైట్ పూట కూడా సేమ్ ఇలాగే మనుషులు పక్కన ఉండ. కిచెన్ అయితే ఇట్లుంది. అవతారం అయితే మొత్తం తోమేసి పెట్టిన డబ్బాలు కొన్ని అవసరం ఉన్నాయి, వాడనివి అయితే ఇంక అట్లనే తుడిచిపెట్టేస్తాను. మొన్ననే మొత్తం ఎప్పుడప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను. నేను ఎప్పుడు ఒకటేసారి క్లీన్ చేయాలని అంటే ఏమి ఉండదు, ఎప్పుడప్పుడు క్లీన్ చేసి పెడుతూనే ఉంటా. ఇంకా కొన్ని డబ్బాలు అవన్నీ ఉంటే సరుకులు నిండుకొని ఉంటే ఇంక అవన్నీ తీసేసి డబ్బాలు కానీ తోమిపెట్టినా. అన్ని బాసనలు ఉక్కంగా తోమినా, దుమ్ము ఉన్నాయన్నీ తోమేసి అట్లా పెట్టేసిన. దులుపుతున్నా కాబట్టి ఫస్టే దులిపేసి తోమేసిన, మళ్ళీ దుమ్ము వాటిని ఇవన్నీ తుడిచి పెట్టేస్తా. పేపర్లు వేసి తుడిచి పెట్టేస్తా. ఎప్పుడు తోముతూనే ఉంటాయి నీట్గా, అసలు దుమ్ము అనేదే ఉండదు, నీట్గా ఉంటాయి. ఎప్పుడప్పుడు కడిగేసి పెడతా నీట్గా. ఇలాగే ఉంటుంది. ఇక నేను ఎప్పుడు పండుగలప్పుడే మొత్తం దులపాలన్నట్టు ఏముండదు, ఎప్పుడప్పుడు నీట్గా చేస్తా. సండే ఎప్పుడు వీలు ఉంటే అప్పుడు నీట్గా పెట్టుకోవాలనే ప్రయత్నిస్తా. ఈ సెల్ఫ్లన్నీ చదిరేసేయాలి, ఆ సెల్ఫ్లన్నీ చదిరేసేయాలి. పైన నాకు పాష్ ఉంటే ఇంట్లో దళిద్రం అంటే అప్పుడు దులిపేసి పెడతానట్టు. మనకే దళిద్రం ఇంట్లో ఉంటాయి. నీట్గా వేసి పెడతా. ఎప్పుడప్పుడు ఇల్లు ఉడకంగా ఎన్నగా అనిపిస్తే చీపిరి కట్టతో అందుకుంటా. ఇప్పుడైతే మన కిచెన్ అవతారం అయితే ఇట్లుంది. మొత్తం చదిరిన తర్వాత చూపిస్తా. కిచెన్ చదరడం అయితే మొత్తం కంప్లీట్ అయ్యింది. మొత్తం చదిరిన తర్వాత ఇట్లుంది అన్నట్టు. మళ్ళీ ఆలుగడ్డలు తగ్గిన తర్వాత మళ్ళీ మాట్లాడతా ఫ్రెండ్స్. పోమ తెలియదు పండగకైతే. మా పిల్లలకు ఉడకంగా ఏమో చలికాలం కాబట్టి మళ్ళీ అటు పోతే ఆ వాతావరణం వల్ల ఉడకంగా మళ్ళీ జలుబులై మళ్ళీ స్కూల్కి పోయేవాడు ఇబ్బంది అవుతుంది. ఇంకేమో తెలియదు, పోమో తెలియదు పండగకైతే అస్సలు. ఏమో డిసైడ్. ఇంకా 4-5 రోజులు పండుగ ఉంది కదా, హాలిడేస్ కానీ ఇవ్వలేదు వాళ్ళకు. హాలిడేస్ కానీ ఇప్పిస్తారో తెలియదు. కోడిపిల్లలు మళ్ళీ అంటే తీసుకోవతాం కానీ కోడిపిల్లలు తీసుకోలేం కదా, మళ్ళీ దాంట్లో గురించి ఉండడం కొంచెం ఇబ్బంది అవుతుంది. ఫ్రెండ్స్, ఇంట్లో పండుగ పనులు అయితే ఇంకా కంప్లీట్ అయినాయి. ఇంకా కొంచెం ఆడాడి ఉన్నాయి. అవైతే రేపు అయితే కంప్లీట్ అయిపోతుంది. బీరు అయితే రేపు చదవాలి. అది విధంగా మీతో షేర్ చేసుకుంటా. నచ్చితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ కొత్త విషయాలు అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకా మంచి వీడియోస్ తోటి మేము ముందుకు వస్తాం. బై.